బయట పెరిగిపోతున్న ఈ రేట్లతో కష్టపడి ఎంత జీతాన్ని సంపాదించినా చాలకుండా మనం ఎలాగో అలా బ్రతుకుతూ ఉంటే ఇంకా సొంత ఇల్లు లేదా, సొంత ఇల్లు లేకపోతే అమ్మాయినివ్వరు, పెళ్లి చేయరు. ఈవెన్ పెళ్లి జరిగిపోయినా నీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక సొంత ఇల్లు లేకుండా ఉంటున్నావా, ఇంకా ఇప్పుడే ప్లాన్ చేయని. మరీ ముఖ్యంగా పేరెంట్స్ వాటికి వీటికి కాదురా, ముందు ఒక సొంత ఇల్లు తీసుకో, సొంత ఇల్లు తీసుకుంటే నేను చాలా ధైర్యంగా ఉండగలనని పేరెంట్స్ ని హ్యాపీగా ఉంచడానికి కూడా రీజన్ ఏదైనా అవనివ్వండి, వాళ్ళ ఓన్ గా అనుకొని తీసుకుంటున్నారో, సొసైటీ ఉంటున్న ప్రెషర్, పేరెంట్స్ రిలేటెడ్ గా రీజన్ ఏదైనా సొంత ఇల్లు కోసం హోమ్ లోన్ తీసుకొని మరీ ఇల్లు తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఇఫ్ మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నా మీకు తెలిసింది ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ గా చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ పెద్ద సిటీస్ లో అయితే ఈ హోమ్ లోన్ రిలేటెడ్ గా ప్లానింగ్ కోసమే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి ఏమేం చెయ్యాలి, ఏమేం చేయకూడదని పూర్తి సమాచారాన్ని తెలుసుకునే హోమ్ లోన్ తీసుకుంటారు. ఇవాల్టి వీడియోలో మీరు ఒక మంచి హోమ్ లోన్ తక్కువ వడ్డీకి కావాలంటే ఏం చేయాలి, హోమ్ లోన్ ఆల్రెడీ తీసుకొని ఉంటే మీకే ఇది ఇంపార్టెంట్ గా, బికాస్ తీసుకున్న మొదటి కొద్ది సంవత్సరాల్లో నేను చెప్పింది మీరు ఫాలో అయితే డిలే చేస్తే ఇంపాక్ట్ తగ్గుతుంది. స్టార్టింగ్ లో నేను చెప్పింది మీరు ఫాలో అయితే పెద్ద మొత్తంలో మీ హోమ్ లోన్ కి సంబంధించిన వడ్డీని తగ్గించుకోవచ్చు. 20-30 సంవత్సరాల హోమ్ లోన్ టెన్యూర్ ఉంటున్న వాటిని కూడా ఈజీగా 10 years 15 years కూడా మీరు దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రాగా ఈఎంఐలను కట్టాలి, ప్రీపేమెంట్ చేయాలి, అలా హోమ్ లోన్ తగ్గించుకోవచ్చు. వీటి రిలేటెడ్ గా అందరికీ తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ వేరు, అసలు రియాలిటీలో హోమ్ లోన్ రిలేటెడ్ గా అది మీరు అప్లై చేసినప్పుడు రియాలిటీలో అది అప్లై అయ్యేది వేరు. కాబట్టి ఈ సబ్జెక్ట్ మనం చాలా డీప్ గా ఇవాళ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దీంతో పాటు హోమ్ లోన్ రిలేటెడ్ గా ఈఎంఐలను ఎక్స్ట్రాగా కట్టేసి హోమ్ లోన్ త్వరగా క్లియర్ చేసుకోవడం బెటరా, లేకపోతే అదే డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో ఎస్ఐపీగా వేసి ఇంకా పెద్ద మొత్తంలో సంపాదించుకోవడం బెటరా? వీటితో పాటు హోమ్ లోన్ తీసుకోక ముందు, తీసుకుంటున్నప్పుడు, తీసుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళతో మీరు ఎలా డీల్ చేసి ఆ వడ్డీని తగ్గించుకోవాలి, అండ్ ఏ సీక్రెట్స్ మీకు బ్యాంక్ వాళ్ళు తెలియకూడదు అనుకుంటుంటారో, బికాస్ ఇవి మీకు తెలిస్తే జస్ట్ 2000-3000 రూపీస్ మీరు పెట్టి లక్షల్లో వడ్డీలను తగ్గించుకునే ప్రయత్నం మీరు చేస్తారని, కొన్ని విషయాల్ని కూడా బ్యాంక్ వాళ్ళు మీకు అది పనిగా చెప్పరు. వాటితో పాటు ఉంటున్న పూర్తి వివరాలు, హోమ్ లోన్ అనే వర్డ్ కి చుట్టూ ఉంటున్న మొత్తం ప్రపంచాన్ని ఇవాల్టి వీడియోలో నేను మీ ముందు పెడుతున్నాను. బదులుగా మీరు చూస్తున్న ఏ పాయింట్ లో అయినా వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడం, ఈ వీడియో ఎవరికి షేర్ చేస్తే యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయడం, మీరు మేం పెట్టిన ఎంటైర్ ఎఫర్ట్స్ కి ఇస్తున్న ఎంకరేజ్మెంట్. నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ మన వాళ్ళకి వీలైతే షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. చాలా మంది అనుకుంటారు హోమ్ లోన్ గురించి వాళ్ళకి పూర్తిగా తెలుసని. 50 lakhs లోన్ మీరు తీసుకున్నారు అనుకుందాం, విత్ 9% ఇంట్రెస్ట్ రేట్. 20 years కి మీరు లోన్ తీసుకుంటే నెలలా మీరు కట్టే ఈఎంఐ ఎంత? 44,986 రూపీస్ కదా. మరి 20 సంవత్సరాలకి 50 లక్షలు మీరు క్లియర్ చేసేస్తున్నారు ఈఎంఐ ని కట్టి. ఫస్ట్ 10 years లో మీరు ఎంత క్లియర్ చేస్తుంటారు అనుకుంటున్నారు? అసలు 20 సంవత్సరాల్లో 50 lakhs క్లియర్ చేసేస్తారు. మరి అప్పుడు 10 years లో 25 lakhs మీరు క్లియర్ చేస్తుండాలి కదా. కానీ ఇక్కడ మీరు గమనించారనుకోండి, 2024 లో మీరు లోన్ తీసుకున్నారు, నెక్స్ట్ 10 years అంటే 2034 దగ్గరగా మీరు ఎంత కట్టుంటారు అసలు అని చూసారనుకోండి, 18,80,000 మాత్రమే కట్టుంటారు. రిమైనింగ్ ఇంకా 31,78,000 దగ్గరగా బ్యాలెన్స్ ఇంకా పెండింగ్ లో ఉంటుంది. అంటే అసల్లో మీరు కట్టింది 36%, 50% కూడా కాదు. సో 20 years లో 50% అంటే 10 years కి అసల్లో 50% కూడా మీరు కట్టుండరు. దానికి ప్రధానమైన కారణం, స్టార్టింగ్ టైం లో మీరు కట్టే ప్రతి ఈఎంఐ కూడా ఎక్కువగా వడ్డీకే పోతుంది, అసలుకి పోదు. ఇదే బ్యాంక్స్ ప్లే చేసే ఇంపార్టెంట్ ట్రిక్. ఇన్ఫాక్ట్ ఇదే సేమ్ ట్రిక్ ని మనం యూజ్ చేసుకొని మన హోమ్ లోన్ మనం ఎలా మన సైడ్ నుంచి పెద్ద మొత్తంలో బెనిఫిట్ పొందొచ్చు. అది వడ్డీ పరంగా కానివ్వండి, త్వరగా క్లియర్ చేసుకోవడం, 20 సంవత్సరాలు ఉంటున్న 15 సంవత్సరాలు 10 సంవత్సరాల ద్వారా తగ్గించుకోవడం కానివ్వండి, ఇదంతా కూడా ప్రాపర్ గా స్టార్టింగ్ లో ప్లాన్ చేసి ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ విషయం అర్థమైన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఈ గ్రాఫ్ ద్వారా పైన ఉన్నదంతా మీకు, అంటే ఆ ఎల్లో కలర్ లో ఉన్నదంతా వడ్డీ. స్టార్టింగ్ టైం లో మీరు కట్టేది ఎక్కువగా డబ్బుల రూపంలో ఈఎంఐలు కడుతూ ఉంటారా, దాంట్లో ఎక్కువగా పోయేది వడ్డీకే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేస్తాను, ఇది చెప్పాక మెయిన్ టాపిక్ వెళ్దాం. బికాస్ ఇది మీకు అర్థమైతేనే నెక్స్ట్ నేను చెప్తున్న లాజిక్స్ అన్ని ఎక్కుతాయి. ఈఎంఐ అంటే ఏంటి? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఇందాక నేను చెప్పినట్టు ఈఎంఐ మీరు కడుతున్న డబ్బుల్లో ప్రిన్సిపల్ అంటే అసలుకి డబ్బులు వెళ్తుంది, ఇంట్రెస్ట్ అంటే వడ్డీకి డబ్బులు వెళ్తుంది. సో మీరు ఈఎంఐ కడుతున్నారంటే ఆ డబ్బులు కంప్లీట్ గా అసలుకి వెళ్దు, కంప్లీట్ గా వడ్డీకి వెళ్దు. అసలుకి కొంత వెళ్తుంది, వడ్డీకి కూడా కొంత వెళ్తుంది. ఈ ఇమేజ్ ని గమనించండి. 50 lakhs లోన్ తీసుకున్నారు, 8% ఇంట్రెస్ట్ రేట్, 25 years కి. స్టార్టింగ్ తను కడుతున్న ఈఎంఐ లో అసలుకి వెళ్తున్నది చాలా తక్కువ ఉంటుంది స్టార్టింగ్ ఇయర్స్ అంతా కూడా, మొదటి సంవత్సరాల్లో అంతా. ఎందుకంటే
ఎందుకంటే తను కట్టే ఈఎంఐ లో వడ్డీయే ఎక్కువ వెళ్తూ ఉంటుంది, అసలు చాలా తక్కువ వెళ్తూ ఉంటుంది. హోమ్ లోన్స్ అన్ని ఇలానే వర్క్ అవుతాయి. టైం గడిచే కొద్దీ మనం ఫస్ట్ లోనే వడ్డీని కట్టేసి ఉంటాం కాబట్టి వడ్డీ కట్టడానికి పెద్ద ఉండదు. కాబట్టి మనం కడుతున్న ఈఎంఐ లో ఎక్కువ శాతం ప్రిన్సిపల్ కి వెళ్తూ ఉంటుంది, వడ్డీకి తక్కువ వెళ్తూ ఉంటుంది. సో చివరి సంవత్సరాల్లో మీరు కట్టేది అస్సలను మాత్రమే, పెద్ద మొత్తంలో వడ్డీని కాదు. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా, మీరు ఎలాంటి బెనిఫిట్స్ మీ హోమ్ లోన్ రిలేటెడ్ గా బెస్ట్ గా పొందాలనుకున్నా, మీరు ఎన్ని సంవత్సరాలకు హోమ్ లోన్ తీసుకున్నారు, లెట్స్ సే 20 years కి మీరు హోమ్ లోన్ తీసుకున్నారు అనుకోండి, దాన్ని డివైడెడ్ బై 2 చేయండి. ఏది ఉంటుందో దాన్ని డివైడ్ చేసేయండి, 2 పార్ట్స్ గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఆర్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. మీరు ఏం చేయాలనుకుంటున్నా ఫస్ట్ హాఫ్ లోనే చేయాలి. అంటే 20 సంవత్సరాలు లోన్ తీసుకున్న తను ఎలాంటి చేంజెస్ చేయాలనుకున్నా, తన బెనిఫిట్ పొందాలంటే ఫస్ట్ హాఫ్ లో చేస్తేనే తనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. అది ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను చూపించింది మీ ఓన్ గా చెక్ చేసుకోవడానికి మీకు ఇక్కడ ఉన్న ఎక్సెల్ షీట్ యూజ్ అవుతుంది. మీ హోమ్ లోన్ డీటెయిల్స్ ని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే, ఇక్కడ yellow కలర్ ఉందా, అక్కడ ఎంటర్ చేస్తే మీరు ఎంత ఈఎంఐ పే చేయాలి, మీరు తీసుకున్న అసలుకి ఎంత వడ్డీ కడుతున్నారు, అండ్ ఏ టైమ్స్ లో మీరు ఎంతెంత పర్సెంట్ ఈఎంఐ ని ప్రిన్సిపల్ కి కడుతున్నారు, ఇంట్రెస్ట్ కి కడుతున్నారు, అండ్ మీ లోన్ లో ఎంత పర్సెంట్ క్లియర్ ఆఫ్ అవుతూ వస్తుంది అనేది కూడా ఈ ఎక్సెల్ షీట్ లో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఒక హోమ్ లోన్ రిలేటెడ్ గా తక్కువ వడ్డీ మనకి రావాలంటే, హోమ్ లోన్ తక్కువ వడ్డీకి మనం తీసుకోవాలంటే ఏం చేయాలి, అండ్ వన్స్ తీసుకున్న తర్వాత ఎందుకని హోమ్ లోన్స్ మారుతూ ఉంటాయి. అంటే నేను 7% కి తీసుకున్నాను వడ్డీకి, ఎందుకని ఇది 8% కి 9% కి మారి 10 సంవత్సరాల్లో క్లియర్ అవ్వాల్సిన హోమ్ లోన్ 15 years 20 years వరకు ఎందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకు ఈ చేంజెస్ వస్తూ ఉంటాయని ఫండమెంటల్ గా మీకు అర్థం కావాలంటే ఈ లాజిక్ మీకు అర్థం కావాలి. రెపో, స్ప్రెడ్, ప్రీమియం. రెపో అంటే బ్యాంక్స్ ఎంత వడ్డీ రేట్ కైతే ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటాయో దాన్ని రెపో రేట్ అంటారు. లెట్స్ సే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి 6.5% కి వడ్డీని పే చేసి డబ్బుల్ని తెచ్చుకుంటూ ఉంటే బ్యాంక్స్ మనకి అదే రేట్ కి వడ్డీకి ఇస్తాయా? 6.5 కి ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నాయి బ్యాంక్స్, మరి బ్యాంక్స్ లాభం పొందొద్దా? ఆ లాభాన్నే స్ప్రెడ్ అంటారు. సో రెపో రేట్, రెపో ప్లస్ బ్యాంక్స్ ఒక స్ప్రెడ్. రెపో ఎంత? 6.5. స్ప్రెడ్ బ్యాంక్ కి ఎంత లాభం కావాలన్నది బ్యాంక్ ఒక ఇష్టం. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క స్ప్రెడ్ తీసుకుంటది. మీరు తక్కువ రేటుకి వడ్డీ కావాలనుకుంటే స్ప్రెడ్ ఎక్కడ తక్కువ ఉంది, ఏ బ్యాంక్ లో తక్కువ ఉంది అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీరు బ్యాంక్ కి వెళ్ళి నాకు హోమ్ లోన్ ఎంత ఇస్తారని అడగద్దు. స్ప్రెడ్ ఎంత, ఏదైనా ఒక సర్టైన్ బ్యాంక్ స్ప్రెడ్ అనేది 2% అని చెప్పింది అనుకోండి, దెన్ 6.5% ప్లస్ 2% కలిపితే 8.5% మీకు వడ్డీకి ఇస్తానంటున్నట్టు. ఇంకొక బ్యాంక్ ఏమో స్ప్రెడ్ 1.5% అని చెప్పింది అనుకోండి, దెన్ మనం 1.5 ఉంటున్న బ్యాంక్ తో వెళ్ళడం బెటర్. ఇంకొన్ని బ్యాంక్స్ 3%, 5%, ఇంకా దానికంటే ఎక్కువ 7%, 8% స్ప్రెడ్ పెట్టుకొని అంత మార్జిన్ కావాలి మాకు, అంత ఎక్కువ వడ్డీ కావాలి మాకు అనుకునే బ్యాంక్స్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం ఎంతైనా తగ్గించగలం వడ్డీ అని అనుకోకండి. ఈ రెపో రేట్ కి మించి మనం తగ్గించలేం. అసలు ఈ రెపో రేట్ కి కూడా ఏ బ్యాంక్ ఇవ్వదు, ఎందుకంటే వాళ్ళు మీకు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళకి లాభం రావాలనే కదా, రిస్క్ తీసుకుంటున్నారు కదా, కాబట్టి వాళ్ళు స్ప్రెడ్ పెట్టుకుంటారు. మినిమం ఎక్కడ స్ప్రెడ్ ఉందన్నది మీరు వెతకాలి. ఎక్కడ తక్కువ ఉంటుంది? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మోస్ట్లీ హోమ్ లోన్స్ తక్కువగానే ఉంటాయి, కానీ పేపర్ వర్క్, ఆ ప్రాసెస్ లన్నీ కొంత తలనొప్పి ఉంటాయేమో, కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ స్టార్ట్ విత్ ఎస్బీఐ. మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని కవర్ చేయండి. మీ డీటెయిల్స్ ని ఇచ్చేయద్దు, అంటే మీ పాన్ కార్డ్ ఇవన్నీ వేసి లాగిన్ అయ్యాక చెప్తా ఉంటారు, అది కాదు. నా డీటెయిల్స్ ఇవి, మీకుంటున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి ఎంత రావడానికి ఛాన్స్ ఉందని లాగిన్ అవ్వకుండా చెప్పమనండి. ఎందుకంటే వాళ్ళు లాగిన్ అయ్యి షీట్ ని క్రియేట్ చేసుకున్నారంటే వాళ్ళు మీ సిబిల్ స్కోర్ ఇవన్నీ యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు మీ సిబిల్ స్కోర్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మీ సిబిల్ స్కోర్ ఎంతో మీరే చెప్తూ, మీ డీటెయిల్స్ ని మీరే చెప్తూ, లైక్ మీ ఇన్కమ్ ఇవన్నీ కూడా చెప్తూ ఎంతకు రావడానికి ఛాన్స్ ఉంది, ఎంత స్ప్రెడ్ ఇస్తారు అనే ఒక గ్యారంటీని తీసుకొని ఒక 3-4 బ్యాంకులు తిరిగి ఎక్కడ తక్కువ స్ప్రెడ్ ఉంటే అక్కడ మనం బ్యాంక్ లోన్ కు వెళ్ళడం బెటర్. నేనైతే ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తోనే ట్రై చేయమంటాను. లేదు నాకు వాటితో కాంపిటేటివ్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ లో తక్కువకి ఇస్తా అంటున్నారు, లేకపోతే ఆ రేట్ కి ఇస్తానంటున్నారు, లేకపోతే కొంచెం ఎక్కువ ఉంది ప్రైవేట్ బ్యాంక్స్ లో అంటే గో విత్ ప్రైవేట్ బ్యాంక్స్. సో రెపో అంటే ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ తెచ్చుకునే వడ్డీ రేట్. స్ప్రెడ్ అంటే దానికి అడిషనల్ గా బ్యాంక్స్ పెట్టుకునే ప్రాఫిట్ మార్జిన్. మరి ప్రీమియం అంటే ఏంటి? ఇది ఇంపార్టెంట్. నేనున్నాను, ఇష్టం వచ్చినట్లు క్రెడిట్ కార్డులు వాడేశాను, కట్టట్లేదు, అండ్ ఎక్కడెక్కడో లోన్స్ తీసుకున్నాను, డబ్బులు కట్టలేదు, ఇవన్నీ నా సిబిల్ కి రిపోర్ట్ అయిపోయాయి. హోమ్ లోన్ ఇవ్వాలనుకున్న వాళ్ళు లాగిన్ అయ్యి చూస్తే ఇతనికేమో సిబిల్ స్కోర్ బాగా తక్కువ ఉంది, ఇతనికి మనం లోన్ ఇస్తున్నాం, రిస్క్ తీసుకుంటున్నట్టు. కాబట్టి నార్మల్ గా మనకు వచ్చే ప్రాఫిట్ కంటే, అంటే ఒక సాలరీడ్ ఎంప్లాయ్, గుడ్ సిబిల్ స్కోర్ మెయింటైన్ చేసిన ఎంప్లాయ్, ఆర్ సర్టెన్ రీజన్స్ తో వెల్ మెయింటైన్డ్ సిబిల్ స్కోర్ ఉంటున్న అతని కంటే కూడా అడిషనల్ గా తన దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామని నార్మల్ రెపో రేట్ 6.5%, మిగిలిన వాళ్ళందరికీ మంచి సిబిల్ స్కోర్ ఉండి మంచి నేచర్ మెయింటైన్ చేసిన వాళ్ళకి 2% దగ్గరగా స్ప్రెడ్ పెట్టుకున్న, సిబిల్ స్కోర్ సరిగ్గా లేని నాకు ఇంకొక 1% లేకపోతే 2%, ఇంకొన్నిసార్లు 3% కూడా అడిషనల్ గా మన దగ్గర నుంచి డిపెండింగ్ అపాన్ బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సి ప్రీమియం వడ్డీ రూపంలో చార్జ్ చేస్తాయి. కాబట్టి మంచి సిబిల్ స్కోర్ మెయింటైన్ చేస్తే ఈ ప్రీమియం అన్న మాటే మనకి రాదు. అండ్ మంచి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి ట్రై చేసుకుంటూ వచ్చి బార్గెన్ చేసుకుంటూ వస్తే ఎక్కడ స్ప్రెడ్ మీకు తక్కువ ఉంటుంది
ఉంటుందో అక్కడ మీరు లోన్ తీసుకోవడం ద్వారా మీరు ఒక బెస్ట్ హోమ్ లోన్ ని తక్కువ వడ్డీకి మీరు పొందుతున్నట్టు. ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకుంటున్న వాళ్ళు ఏ బ్యాంక్ లో తీసుకున్నారు, ఎంత పర్సెంట్ వడ్డీకి తీసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ మన మిగిలిన వాళ్ళు కూడా నేను ఈ బ్యాంక్ లో ఇంతకే తీసుకున్నానని చెప్తారు కదా, ఇది ఇంపార్టెంట్. దాని ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు కామెంట్ సెక్షన్ లో వస్తున్న ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఎలా మీ హోమ్ లోన్ ని తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీరు ఎండ్ లో తెలుసుకుంటారు. మీ ఇన్ఫర్మేషన్ ని చెప్పండి, మిగిలిన వాళ్ళు కూడా మన వాళ్ళందరూ కూడా కింద షేర్ చేస్తారు. అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎలాగో చెప్తాను. ఇక్కడ మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రెపో రేట్ టైం టు టైం మారుతూ ఉంటుంది. ఒకసారి పెరుగుతూ ఉంటుంది, ఒకసారి తగ్గుతూ ఉంటుంది, ఒకసారి స్టేబుల్ గా ఉంటుంది. అది మన చేతుల్లో ఉండదు, ఆర్బీఐ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు 2 టైప్ ఆఫ్ లోన్స్ ని బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఒకటి ఫ్లోటింగ్, ఇంకొకటి ఫిక్స్డ్. ఫ్లోటింగ్ అంటే ఆర్బీఐ మారుస్తున్నప్పుడల్లా, అంటే వెంటనే చేంజ్ చేయరు, బట్ ఆర్బీఐ మార్చిన కొంత టైం కి చేంజ్ చేస్తారు. ఆర్బీఐ రెపో రేట్ ని పెంచింది అనుకోండి, మీ హోమ్ లోన్ రేట్ పెరుగుతుంది. ఆర్బీఐ రెపో రేట్ ని తగ్గించింది అనుకోండి, మీ హోమ్ లోన్ రేట్ తగ్గుతుంది. అలా ఆర్బీఐ యాక్షన్ కి అనుసంధానంగా మీ హోమ్ లోన్ మారుతుంటే పెరుగుతున్నా తగ్గుతున్నా ఒక ఫ్లో ఎలా ఉంటుంది, పైకి వెళ్తుంది కిందకి వస్తుంది, పైకి వెళ్తుంది కిందకి వస్తుంది. అలా ఫ్లో అవ్వగలుగుతూ ఉంటే పైకి కిందకి డిపెండింగ్ అపాన్ ఆర్బీఐ యాక్షన్స్, దాని మీద ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. నాకు ఆర్బీఐ తో సంబంధం లేదు, ప్రెసెంట్ వడ్డీలు బాగా తక్కువ ఉన్నాయి, ఇంకింతకు మించి పడే ఛాన్స్ లేదు, పెరిగే ఛాన్సే ఉంది ఫ్యూచర్ లో అని ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కి నేను హోమ్ లోన్ తీసుకుంటానంటే ఆర్బీఐ ఏం చేసినా సరే మీ హోమ్ లోన్ రేట్ మారదు. మరి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నదే తీసుకోవచ్చు కదా ప్రతి ఒక్కరు. ఆర్బీఐ పెంచిన మన వడ్డీ రేట్ ఏం పెరగదు కదా. అంటే ఫ్లోటింగ్ రేట్ తో కంపేర్ చేస్తే ఫిక్స్డ్ రేట్లు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అవి మనం మార్చం కదా. ఫ్యూచర్ లో ఆర్బీఐ వాళ్ళు పెంచితే ఎంతవరకు పెంచుతారని బ్యాంకు కూడా ముందే అనేసుకొని పెంచక ముందే పెంచింది అనుకొని మీకు ఎక్కువ రేట్ కి వడ్డీలకి బ్యాంకులు హోమ్ లోన్లు ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఆల్వేస్ గో విత్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లకి చాలా లాజిక్స్ అప్లై చేయాలి. అండ్ చాలా టైమ్స్ మీరు రాంగ్ గానే డిసిషన్ తీసుకుంటారు. కాబట్టి డోంట్ గో విత్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ హోమ్ లోన్స్. ఓన్లీ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని మీరు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చాలా మంది హోమ్ లోన్ తీసుకునే వాళ్ళు పడే ట్రాప్ ఎక్కడంటే, ఇక్కడ మీరు గమనించండి, లోన్ మీరు 50 lakhs తీసుకున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%, 20 years కి తీసుకున్నారు, నెలలా మీరు కట్టాల్సిన ఈఎంఐ 44,986 కదా. ఇలా మీరు కడుతూ వెళ్తే లాస్ట్ కి మీరు కట్టే వడ్డీ 57,96,711. ఇఫ్ ఇన్ కేస్ మీ బ్యాంక్ 9% నుంచి వడ్డీని కానీ 10% కి పెంచితే వడ్డీ పెరుగుతుందంటే ఖచ్చితంగా మీ మీద భారం పెరుగుతున్నట్టే. అప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్బీఐ రూల్స్ ఏంటంటే వడ్డీ రేట్లు పెంచిన వెంటనే మేము పెంచుతున్నాం ఆ రెపో రేట్ ని, మీరు బ్యాంక్స్ గా వాళ్ళకి హోమ్ లోన్ రేట్లను పెంచేస్తున్నారంటే వాళ్ళకి ముందు కాల్ చేయండి ఆర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. మీరు ఈఎంఐ ని పెంచుకుంటారా, టెన్యూర్ ని పెంచుకుంటారా, అంటే వడ్డీ భారం మీ మీద పెరిగింది, నెలల కట్టే డబ్బులైనా పెంచుతారా, నెలల అలానే డబ్బులు కడుతూ 20 సంవత్సరాల్లో క్లియర్ అవ్వాల్సింది 25 సంవత్సరాలు క్లియర్ చేసుకుంటారా, లేకపోతే 30 సంవత్సరాలు పెంచుకుంటారా అని ఆప్షన్ మనకివ్వమని ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్ తో చెప్తారు. మనం ఏం తీసుకుంటే బెటర్ చూద్దాం ఒకసారి. నార్మల్ గా అయితే 9% వడ్డీ రేట్ ఉంటే కట్టేదంతా వడ్డీ, టోటల్ వడ్డీ 57,96,711 రూపీస్ కదా. అంటే నియర్లీ 58 lakhs వడ్డీ కడుతున్నాం. అసలేమో 50 లక్షలు కడతాం లాస్ట్ కి, దానికి అడిషనల్ గా వడ్డీ 58 లక్షలు కడుతున్నాం. ఒకవేళ మనం ఈ సేమ్ ఈఎంఐనే, నేను ఈఎంఐ పెన్షన్ నాకు నెల నెలా వస్తున్న డబ్బులు సరిపోవట్లేదు, ఈఎంఐ అదే ఉంచుతాను, 44,986 ఉంచుతాను, ఈఎంఐ నేను మార్చను, టెన్యూర్ ని పెంచుకుంటాను. 20 సంవత్సరాల్లో కదా మనకి ఇక్కడ క్లియర్ అవుతుంది లోన్. సో అదే ఈఎంఐ నేను మెయింటైన్ చేస్తే 26 సంవత్సరాల 2 నెలల పాటు నా టెన్యూర్ పెరుగుతుంది. దాని కారణంగా 58 lakhs దగ్గరగా వడ్డీ కట్టే నేను ఇప్పుడు 91,26,463 రూపీ నేను వడ్డీ కట్టాలి. ఈఎంఐని అలానే వదిలేసి టెన్యూర్ ని పెంచుకుంటాను, నాకు అంత సరిపోవట్లేదు, నెలలో వచ్చే డబ్బులు సరిపోవట్లేదు అని ఈఎంఐని అలానే వదిలేసిన వ్యక్తి 91 lakh వడ్డీ కడతాడు. అలా వద్దు, నాకు టెన్యూర్ అలానే ఉండాలి, నేను 20 years కే నా హోమ్ లోన్ కంప్లీట్ అయిపోవాలి. కాబట్టి నేను నెల ఒక 3,500 దగ్గరగా ఈఎంఐని ఎక్కువ కడతాను, 3,500 రూపీస్ దగ్గరగా ఈఎంఐని ఎక్కువ కడతాను అని ఈఎంఐని పెంచుకున్న అతను, టెన్యూర్ అలానే ఉంచి ఈఎంఐని పెంచుకున్న అతను 65,80,000 మాత్రమే వడ్డీని కడతాడు. 9% నుంచి 10% కి వడ్డీ పెరిగినా సరే ఈఎంఐని అలానే ఉంచి టెన్యూర్ ని పెంచుకున్న అతను కంటే టెన్యూర్ ని అలానే ఉంచి 20 years కి క్లియర్ చేసుకుంటూ ఈఎంఐని పెంచుకుంటున్న అతను పెద్ద మొత్తంలో వడ్డీని సేవ్ చేసుకుంటాడు. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఏ మాత్రం వాల్యుబుల్ గా అనిపించినా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. కాబట్టి ఏ పాయింట్ లో అయినా బ్యాంక్ వాళ్ళు మీకు కాల్ చేసి ఈఎంఐని పెంచమా అని అడిగినప్పుడు, ఈఎంఐని పెంచుకునే ఆప్షన్ మీకు ఉందని చెప్పినప్పుడు, మీకు వీలవుతుంటే మీ నెలవారీ డబ్బుల్ని మీరు ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేసి క్లియర్ చేయగలరు అనుకుంటుంటే దెన్ ఆల్వేస్ గో ఫర్ ఇంక్రీజింగ్ ఈఎంఐ. టెన్యూర్ ని పెంచుకుంటే ఎప్పటికీ మైండ్ లో గుర్తుంచుకోండి, వడ్డీ ఎక్కువ మీరు కడతారు. సరే నేను అలా కడతాను, ఎక్కువ సంవత్సరాలు వడ్డీయే కడతాను, ఈఎంఐని పెంచి ఆ ఎక్స్ట్రా ఈఎంఐ కట్టే బదులు నేను ఎస్ఐపి వేస్తాను, ఇండెక్స్ ఫండ్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసి ఇంకా ఎక్కువ సంపాదిస్తాను, మరి నా పరిస్థితి ఏంటి? దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ కాన్సెప్ట్ క్లియర్ గా ఉంచుకోండి. స్టార్టింగ్ లో మీరు కడుతున్న ఈఎంఐ ఎక్కువ శాతం వడ్డీ
జైలుకే వెళ్తుంది. అండ్ వడ్డీ పెంచిన టైంలో, రెపో రేట్ పెరిగి వడ్డీ పెరిగిన టైంలో మీరు ఈఎంఐని పెంచుకోవడం ద్వారా మీరు క్లియర్ చేయాలనుకుంటున్న టైంకి లోన్ ని క్లియర్ చేసుకొని పెద్ద మొత్తంలో మీరు డబ్బుల్ని వడ్డీగా కట్టకుండా, బ్యాంక్స్ కట్టకుండా మీ దగ్గర నుంచి సేవ్ చేసుకోగలరు. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుంటున్న వాళ్ళు ఎలా వాళ్ళ హోమ్ లోన్ ని తగ్గించుకోవచ్చు? ఫస్ట్ ది ప్రీపేమెంట్ చేయడం. లోన్ తీసేసుకున్నారు, తీసుకున్న కొద్ది సంవత్సరాలకి ఏదో ఒక రీజన్ తో మీకు డబ్బులు వచ్చింది. ఒక 50,000, 1,00,000 రూపాయల, 5 లక్షల, 10 లక్షల డబ్బులు వచ్చింది. యూజువల్ గా ఏమనుకుంటుంటాం, ఆ డబ్బులు రాగానే సరే బ్యాంకు వెళ్ళి కట్టేద్దాం, హోమ్ లోన్ త్వరగా క్లియర్ చేసుకుందాం అనుకుంటాం. కానీ మీరు కొన్ని ఇయర్స్ తర్వాత ఆ డబ్బులు కట్టడం యూజ్లెస్. కాబట్టి ఈ కాన్సెప్ట్ ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు కట్టకూడదు, మీ దగ్గర డబ్బులు వస్తుంటే ఎప్పుడు బ్యాంక్ వెళ్ళి కట్టాలి, ఎప్పుడు కట్టడం వేస్ట్ అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, బికాస్ ఒకే ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు మొత్తం వీడియో అంతా కూడా కోరిలేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 50 lakhs 9% ఇంట్రెస్ట్, 20 years కి హోమ్ లోన్ తీసుకున్నారు, ఈఎంఐ 44,986. ఇప్పుడు మీకు ఒక 10 lakhs డబ్బులు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? స్టార్టింగ్ లోనే రాలేదు. అలా వస్తే ఫస్ట్ లోనే హోమ్ లోన్ తక్కువ తీసుకునేవాళ్ళు. 3-4 సంవత్సరాలు అనుకుందాం. 4th year కంప్లీట్ అయ్యే టైం కి మీకు 10 lakhs డబ్బులు వచ్చింది. ఆ డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ప్రీపేమెంట్ చేయాలా, అది నెక్స్ట్ మాట్లాడుకుంటాం. ఇప్పుడే వస్తున్న డబ్బులను ఈఎంఐలో ఏం చేయాలి ఇన్వెస్ట్మెంట్ పరంగానే. బట్ ఇక్కడ ప్రీపేమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు హోమ్ లోన్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు. చేద్దాం అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు అప్పుడు మళ్ళీ 2 ఆప్షన్స్ అడుగుతారు. డబ్బులు కట్టేస్తున్నారు కాబట్టి నెల నెల మీరు కట్టే ఈఎంఐ తగ్గించుకుంటారా, టెన్యూర్ ని తగ్గించుకుంటారా? ఈఎంఐ ఆర్ టెన్యూర్, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? 10 లక్షలు కట్టేస్తున్నాం కాబట్టి నెల నెల కట్టే ఈ డబ్బులు ఇంకా నుంచి నేను తక్కువ కడతాను, నాకు నెల నెల డబ్బులు ఎక్కువ చేతికి రావాలి, నేను ఖర్చు పెట్టుకుంటాననేలా అలా వెళ్తారా? లేదు, అనుకున్న దానికంటే ముందే నేను 10 లక్షలు ప్రీపేమెంట్ చేసేస్తున్నాను కాబట్టి 20 సంవత్సరాల్లో క్లియర్ అవ్వాల్సిన లోన్ 15 years 16 years లో క్లియర్ అయిపోతుంది, నేను ఆ రకంగా మూవ్ అవుతానని మీరు ఆ స్టెప్ తీసుకుంటారా? ఏ స్టెప్ తీసుకుంటే ఎలాంటి లాభం ఉంటుంది ఇప్పుడు క్లియర్ గా గమనిద్దాం. ఒకవేళ మీరు ఈఎంఐని తగ్గించుకోవాలనుకుంటే, లైక్ మీ పాత ఈఎంఐ 44,986, మీరు 10 లక్షలు కట్టేశారు కాబట్టి ఆ 20 సంవత్సరాల పాటు మిగిలిన లోన్ ని క్లియర్ చేయడానికి మీ ఈఎంఐ 35,141 కి తగ్గిపోతుంది. దీని కారణంగా మీరు 9 lakhs దగ్గరగా సేవ్ చేసుకుంటున్నట్టు. బికాస్ మీరు 10 lakhs కట్టేశారు కాబట్టి టోటల్ గా మీ లోన్ మీద 10 లక్షలు పోయి మిగతా దాని మీద వడ్డీ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ లో మీరు కట్టాల్సిన వడ్డీకి 10 లక్షలు కట్టడం కారణంగా 9 lakhs సేవ్ అవుతుంది. ఇందులో కేవలం మీరు ఈఎంఐని తగ్గించుకున్నారు అంతే. అలా కాకుండా టెన్యూర్ ని, నార్మల్ గా అయితే 20 సంవత్సరాల్లో కదా మనది క్లియర్ అయి ఉండాలి 50 లక్షలు, కానీ మీరు 10 లక్షలు ప్రీపేమెంట్ చేశారు 4th year లో. దెన్ అప్పుడు మీ ఓల్డ్ ఈఎంఐ ని మీరు కంటిన్యూ చేస్తే, లాస్ట్ నుంచి మీరు ఎలా పే చేస్తున్నారో 10 లక్షలు కట్టాక కూడా అదే ఈఎంఐ ని మీరు పే చేస్తే నెక్స్ట్ మీ లోన్ 20 సంవత్సరాల్లో కాదు టోటల్ లోన్ క్లియర్ అయ్యేది. టోటల్ లోన్ 20 years కి బదులు 14 years 1 month లోనే కంప్లీట్ అవుతుంది. అండ్ దీని ద్వారా మీరు సేవ్ చేసుకుంటున్నది 22 lakhs. జస్ట్ ఇమాజిన్, నేను ఈఎంఐ ని తగ్గించుకుంటాను, టెన్యూర్ నాకు వద్దు అనుకుంటే మీరు సేవ్ చేసేది 9 lakhs. లేదు నేను ఈఎంఐ ని అలానే ఉంచుకుంటాను, సేమ్ ఈఎంఐ నేను కట్టగలను, అప్పటి వరకు కడుతున్నాను అంటే నెక్స్ట్ కూడా కట్టగలను, అదే కడతాను, నాకు త్వరగా హోమ్ లోన్ క్లియర్ అయిపోవాలని టెన్యూర్ ని తగ్గించుకుంటే మీకు 22 లక్షల దగ్గరగా సేవ్ అవుతున్నట్టు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఎప్పటికీ అండర్లైన్ చేసి ఉంచండి మైండ్ లో. నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీరు తగ్గించుకునే కొద్దీ, ప్రీపేమెంట్స్ ద్వారా కానీ ఈఎంఐస్ ని పెంచుకోవడం ద్వారా కానీ ఏం చేసినా నెంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గించే కొద్దీ లక్షల్లో మీరు వడ్డీని సేవ్ చేస్తారు. కానీ ఇదంతా స్టార్టింగ్ సంవత్సరాల్లో మాత్రమే మీకు బెనిఫిట్ ఉంటుంది. దీనికోసం నేను మిమ్మల్ని ఈ ఎక్సెల్ షీట్ కి తీసుకువెళ్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ కాలమ్స్ అన్ని కూడా సేమ్. 50 lakhs హోమ్ లోన్, 9% ఇంట్రెస్ట్, 20 years కి నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎప్పుడు నేను హోమ్ లోన్ తీసుకున్నాను, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేసామంటే నెల నెల ఈఎంఐ ఎంత కట్టాలనేది వస్తుంది. ఇందాక కూడా అదే కదా మనకి 44,986 ఈఎంఐ మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చింది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంది ప్రీపే చేసి ఎలా హోమ్ లోన్ తగ్గించుకోవచ్చు అని. మనకి ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకునే ముందు, ఎప్పుడైనా మీరు ప్రీపేమెంట్ చేద్దాం అనుకుంటే డబ్బులు తీసుకున్న సంవత్సరాల్లో మొదటి సంవత్సరాల్లోనే చేసేయాలి. అంటే మీకు 20 సంవత్సరాల లోన్ ఉందనుకోండి, ఫస్ట్ 10 years లో చేస్తే మీకు మంచి అడ్వాంటేజ్. ఆర్ ఇంకా చెప్పాలంటే ఫస్ట్ 5 years, ఫస్ట్ 3 years, ఫస్ట్ 6 years, ఎంత త్వరగా అయితే అంత త్వరగా. 10 years లోపు మీరు ఎప్పుడు చేస్తున్నా మీకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. 10 years తర్వాత చేస్తే అంత అడ్వాంటేజ్ ఉండదు, ఎలాగో చెప్తాను. బట్ ఫస్ట్ ఈ ఎక్సెల్ షీట్ ని క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ ఇక్కడ ఉన్న బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఈఎంఐ ఎంత వస్తుంది, ప్రీపేమెంట్ చెప్తున్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి చెప్తాను. ఈ బాక్స్ ని, ఈ బాక్స్ ఏంటంటే ఏదైనా పర్టికులర్ ఇయర్ ఇక్కడ మీరు మెన్షన్ చేశారనుకోండి, ఇక్కడ 5 అని ఉంది, లెట్స్ సే నేను ఇక్కడ 3 అని ఎంటర్ చేశాను అనుకోండి, 3rd year అయిపోయే టైం కి నేను ఇంకా ఎంత కట్టాలి, ఎంత అసలు ఉంది, ఎంత వడ్డీ ఉంది, ఇంకా నా బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ మీకు రిప్రజెంట్ చేస్తారనమాట. అండ్ ఓవరాల్ మన లోన్ రిలేటెడ్ గా ఉన్న టోటల్ డేటా ఈ మధ్యలో బాక్స్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఎంత కట్టాలి, ఎప్పుడు మన లాస్ట్ పేమెంట్ డేట్, టోటల్ పేమెంట్స్ మనం ఎంత చేసాం, టోటల్ వడ్డీ ఎంత కట్టాం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రీ పేమెంట్స్ మనం ఎంత చేస్తున్నాం అనేది ఇక్కడ లాస్ట్ బాక్స్ లో కనిపిస్తూ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన నీడ్ ఏం లేదు. ఫస్ట్ థింగ్ మీ బేసిక్ డీటెయిల్స్, లోన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేసేస్తారు కదా. 50 lakhs లోన్, 9% ఇంట్రెస్ట్ రేట్, 20 years కి మనం హోమ్ లోన్ తీసుకుంటే లెట్స్ సే నాకు 10 lakhs వస్తే అది ఫస్ట్ 12 months కంప్లీట్ అయ్యాక ఇది ఫస్ట్ ఇయర్ అని, సెకండ్ ఇయర్ అని, థర్డ్ ఇయర్ అని ఇక్కడ ఇలా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ 12 months అయిపోయాక ఫస్ట్
ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో కానీ నేను ఒకవేళ 10 lakhs కానీ నేను అడ్వాన్స్ పేమెంట్ చేశాను అనుకోండి, నేను సేవ్ చేసుకుంటున్న వడ్డీ ఎంత ఇక్కడ చూడండి. మనం చేస్తున్న ప్రీపేమెంట్ 10 lakhs ఇక్కడ మనం ఎంటర్ చేస్తే అది ఇక్కడ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయి ఎంత వడ్డీని సేవ్ చేసుకున్నా ఉంటుంది, 29 లక్షలు సేవ్ చేసుకున్నా ఉంటుంది ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి. అదే ఒకవేళ నేను 5th ఇయర్ దగ్గరగా నేను 10 lakhs దగ్గరగా క్లియర్ చేసుకుంటే 19,77,000 నేను సేవ్ చేసుకున్నాను అంటుంది. సో చూసారా, జస్ట్ ఇయర్స్ పెరిగే కొద్దీ ఫస్ట్ లో మీరు వేసిన డబ్బుల కంటే నెక్స్ట్ లో మీరు వేస్తూ వెళ్తున్న డబ్బులకి తక్కువ వడ్డీ సేవ్ అవుతుంది. ఎందుకు నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, స్టార్టింగ్ మీరు కడుతున్న ఈఎంఐ మెజారిటీ వెళ్లేదంతా వడ్డీలకే. కాబట్టి ఎప్పుడు మీరు స్టార్టింగ్ ఇయర్స్ లో ఈ చార్ట్ లో ఇది చూడండి, ఈ చార్ట్ లో మీరు తీసుకున్న 2024 నుంచి 2034 వరకు మీరు గమనిస్తే ఎక్కువ శాతం వడ్డీలకే వెళ్తుంటాయి మీ ఈఎంఐస్. ఆ పాయింట్ లో మీరు కట్టే ఇంకే ఇతర పేమెంట్ అయినా బాగా గుర్తుంచుకోవాలి, ఇంకే ఇతర పేమెంట్ అయినా ఈ 10 లక్షలు ఇస్తున్నారా అదైనా, లేకపోతే 12 నెలల ఈఎంఐల కంటే ఎక్స్ట్రాగా మీరు ఏ ఒక్క రూపాయి కడుతున్నా మొత్తం వెళ్ళేది అసలుకి, వడ్డీకి కాదు అసలుకి. కాబట్టి అసలుకి వెళ్తుంది కాబట్టి మీ అసలు తగ్గిపోయి నెక్స్ట్ మీరు కట్టాల్సిన వడ్డీ తగ్గిపోతుంది. ఎప్పటి వరకు? స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ వరకు. అంటే 20 సంవత్సరాలు లోన్ తీసుకుంటే మొదటి 10 సంవత్సరాల వరకు మీకు మంచి అడ్వాంటేజ్. ఏ ఎక్స్ట్రా డబ్బులు కడుతున్నా వడ్డీకి కాకుండా అసలుకి వెళ్ళి టోటల్ గా మీరు కట్టాలనుకునే పెద్ద మొత్తంలో వడ్డీ తగ్గుతుంది. కానీ అదే 10 లక్షలు మనం ప్రీపేమెంట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో చేస్తేనేమో 29 lakhs దగ్గరగా వడ్డీని సేవ్ చేసుకున్నాం. నార్మల్ గా కట్టాల్సిన వడ్డీ కంటే 29 lakhs సేవ్ చేసుకున్నాం. 5th ఇయర్ ఎండింగ్ లో చేస్తుంటేనేమో 19 lakhs దగ్గరగా వడ్డీని సేవ్ చేసుకున్నాం. అలా కాకుండా 20 years కదా మన లోన్, 15 years అప్పుడు కడితే 15 years ఎండింగ్ అప్పుడు ఆ 10 lakhs మనం డిపాజిట్ చేస్తే ఎంత సేవ్ చేసుకునే వాళ్ళం? జస్ట్ 3,96,000. అదే 17 years కంప్లీట్ అవుతున్నప్పుడు చేసుకుంటే జస్ట్ 1,88,000 మాత్రమే సేవ్ చేసుకునే వాళ్ళం. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది, ఎప్పుడైనా స్టార్టింగ్ పీరియడ్ లో, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 20 సంవత్సరాలు మీరు లోన్ తీసుకుంటే మొదటి 10 సంవత్సరాల్లో మీరు కడుతున్న ఏ డబ్బులైనా, ఈఎంఐ కాకుండా కడుతున్న ఏ ఎక్స్ట్రా డబ్బులైనా కంప్లీట్ గా అసలుకి వెళ్తూ పెద్ద మొత్తంలో మీరు వడ్డీల్ని సేవ్ చేసుకుంటారు. కాబట్టి స్టార్టింగ్ హోమ్ లోన్ తీసుకున్న తర్వాత మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నా, ఏ పాయింట్ నుంచి మీకు డబ్బులు వస్తున్నా ఖచ్చితంగా అదే హోమ్ లోన్ క్లియర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీకు ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి నేను మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఇంకా మంచి రిటర్న్స్ తెచ్చుకుంటాను కదా అని మీరు అనుకుంటారు. నేను దాని గురించి కూడా మాట్లాడతాను, నాకు టైం ఇవ్వండి. బట్ యాజ్ ఆఫ్ నౌ గా ఇదే మైండ్ లో ఉంచుకోండి. స్టార్టింగ్ ఇయర్స్ లో మాత్రం మీకు ఎప్పుడు డబ్బులు వస్తున్నా అది ఫస్ట్ హాఫ్ లో అయితే ఖచ్చితంగా హోమ్ లోన్ క్లియర్ చేయడానికి వాడండి. మీరు పెద్ద మొత్తంలో లక్షల్లో డబ్బుల్ని సేవ్ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ మీరు కట్టాల్సిన టెన్యూర్ కూడా మీరు ఫస్ట్ లోనే, లెట్స్ సే 5th ఇయర్ లోనే కంప్లీట్ అయ్యే నాటికే మీరు 10 lakhs దగ్గరగా ప్రీపేమెంట్ చేస్తే మీరు కట్టాలనుకుంటున్న 20 years వరకు కట్టాలనుకుంటున్న హోమ్ లోన్ జస్ట్ 15 years కంటే లోపే, 14 to 15 years ఇన్ బిట్వీనే మీకు ఆ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ప్రీపేమెంట్స్ ఐడియా వచ్చింది కదా. సెకండ్ ది, మీరు నెల నెల కట్టే ఈఎంఐ ని పెంచుకోవడం. మీరు నెల నెల ఎంత కడుతున్నారు ఈఎంఐ? 44,986. ఇక్కడ వచ్చేసింది ఆ డేటా. దానికి అడిషనల్ గా మీరు నెల నెల ఇంకేమైనా కట్టగలరా అంటే అడిషనల్ గా ఒక 500 rupees ఆర్ 1000 rupees అడిషనల్ గా ఈఎంఐ కాకుండా మీరు ఎక్స్ట్రాగా ఏమైనా కట్టగలరా? కట్టగలుగుతుంటే కట్టండి. మీ ఈఎంఐ ని పెంచుకోవచ్చు. మీరు జస్ట్ మీరు బ్యాంక్ వెళ్ళి నా ఈఎంఐ ఇంత ఉంది కదా, నేను ఇంతకు చేసుకుంటానని అడగచ్చు. లెట్స్ సే మీరు 44,986 నార్మల్ ఈఎంఐ, నేను దానికి ఒక 2,000 rupees యాడ్ చేస్తాను. 2,000 rupees ప్రతి నెల కడతాను. అలా మీరు ఇక్కడ 2,000 యాడ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఎక్స్ట్రా పేమెంట్స్ దగ్గర 2,000 వచ్చి పడిపోయింది. సో ఈఎంఐ మీరు కట్టాల్సిన దాంతో పాటు ఎక్స్ట్రాగా 2,000 rupees కడుతూ వెళ్తే మీరు 20 years లో కట్టాల్సిన హోమ్ లోన్ 18 years దగ్గరగానే కంప్లీట్ అయిపోతుంది. అండ్ జస్ట్ మీరు కడుతున్న 2,000 కారణంగా, ఎక్స్ట్రా 2,000 కారణంగా 7,35,000 దగ్గరగా మీరు వడ్డీని సేవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంట్రెస్ట్ సేవ్డ్ దగ్గర మీరు గమనించవచ్చు. 2,000 కడుతుంటే ఒకవేళ మంత్లీ 3,000 దగ్గరగా మీరు కడుతూ ఉంటే 10 lakhs దగ్గరగా మీకు వడ్డీ సేవ్ అవుతుంది. 5,000 కడుతూ ఉంటే మంత్లీ 15 lakhs దగ్గరగా మీకు వడ్డీ సేవ్ అవుతుంది. చూసుకోండి మీరు నెల నెల ఎంతెంత ఎక్స్ట్రా కట్టగలరో అంత కడుతూ వెళ్తే మీకు ఓవరాల్ వడ్డీ తగ్గుతుంది. అండ్ త్వరగా కూడా 20 years లో క్లియర్ అవ్వాల్సింది 15 years లోనే మీ హోమ్ లోన్ ని కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సరే ఇది కాదు, ఎక్స్ట్రా ఈఎంఐ కట్టడం అంటే సంవత్సరంలో 12 ఈఎంఐలు ఉంటాయి. ఇంకొక ఎక్స్ట్రా ఈఎంఐ అంటే 12 సార్లే కదా కట్టగలం, ఇంకొకసారి ఎక్స్ట్రా ఎలా కట్టగలం అంటే ఆ ఎక్స్ట్రాగా కడదాం అనుకుంది సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి కడతాం మనం బ్యాంకుకి వెళ్ళి. ఈఎంఐని ఎక్స్ట్రాగా పేమెంట్ చేస్తున్నాను అని ప్రీపేమెంట్ గా కొంత ఎక్స్ట్రా కట్టడం అంటారు ఎక్స్ట్రా ఈఎంఐ అంటే. అలా మీరు సంవత్సరంలో ఒక్క ఎక్స్ట్రా ఈఎంఐ కడితే ఎంత సేవ్ అవుతుందో చూడండి. మీ ఈఎంఐ ఎంత? 44,986 rupees. మీరు 12 months కి ఒకసారి కడితే
కడితే 12 months కి ఇంటర్వెల్ దగ్గర నేను 12 months పెట్టాను, ఎందుకంటే ఇక్కడ అంతా కింద మంత్స్ కదా. 12 months కి ఒకసారి పెడితే 12,95,000 దగ్గరగా మీరు సేవ్ చేసుకుంటారు. సంవత్సరానికి ఒక్క ఈఎంఐ మీరు ఎక్స్ట్రా కడితే. సో ఈఎంఐలైనా పెంచుకోండి, ఆర్ ఎక్స్ట్రాగా అయినా ఒక ఈఎంఐని కట్టండి, ఆర్ మీకు ఏమైనా డబ్బులు వస్తుంటే ప్రీపేమెంట్ చేయడానికి దాన్నైనా సరే స్టార్టింగ్ ఇయర్స్ లోనే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చేయడం ద్వారా మీకు తక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ వడ్డీ మీరు కట్టేసి ఉంటారు, తర్వాత అంతా అసలే ఉంటది. దాని బదులు ఇంకేదైనా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ లో 20 సంవత్సరాలు, మొదటి 10 సంవత్సరాల్లో, ఆర్ 10 సంవత్సరాలు అయితే మొదటి 5 సంవత్సరాల్లో మీరు ఏం ప్లాన్ చేసినా, ఈఎంఐలు ఎక్స్ట్రా కట్టినా, మంత్లీ ఎక్కువగా ఈఎంఐల్ని పెంచుకున్నా, ఆర్ ప్రీపేమెంట్ చేసినా మీకు పెద్ద మొత్తంలో వడ్డీ సేవ్ అవుతుంది. క్యాలిక్యులేటర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. జస్ట్ వెళ్ళండి, మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. ఎంతెంత నేను కడితే ఎంతెంత డబ్బులు ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది, ఎంతలోపు క్లియర్ అయిపోతుంది, ఎప్పుడు క్లియర్ అయిపోతుంది, ఎంత నేను వడ్డీ కట్టినట్టు. అండ్ ఒకవేళ ఏదైనా సంవత్సరంలో, ఏదైనా ఇయర్ లో నేను ఎక్స్ట్రాగా నేను డబ్బులు కట్టాలంటే గ్రీన్ సెల్స్ లోకి వచ్చి ఆ డబ్బులు మీరు పెట్టారంటే అది కూడా మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇంట్రెస్ట్ సేవ్డ్ దగ్గర కనిపించేస్తుంది. ఐ హోప్ హోమ్ లోన్ తీసుకుంటున్న వాళ్ళకి ఎలా త్వరగా హోమ్ లోన్ క్లియర్ చేసుకోవాలన్న ఒక కాన్సెప్ట్ ఐడియా వచ్చిందని. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. హోమ్ లోన్ కి మీరు ఇప్పటి వరకు చెప్పారు, అడిషనల్ గా డబ్బులు వస్తే కట్టేయండి, హోమ్ లోన్ వడ్డీ తగ్గిపోతుంది, టెన్యూర్ తగ్గిపోతుంది, బాగుంది. ఎక్స్ట్రా ఈఎంఐ కట్టండి, హోమ్ లోన్ వడ్డీ తగ్గుతుంది, టెన్యూర్ తగ్గుతుంది, బాగుంది. మరి ఇదే డబ్బులు నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా, స్టాక్ మార్కెట్ లో పెడితే నాకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది కదా. వస్తుంది, ఎందుకు రాదు? ఇక్కడ మీకు 9% వడ్డీకి హోమ్ లోన్ ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, నేనైనా ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, 12% కి తీసుకుంటాను. ఇండెక్స్ ఫండ్స్ తో ఎగ్జాంపుల్ కైనా 12% కి మార్కెట్ మినిమం తో చూస్తాం మనం కదా. సో కాబట్టి మనకు వస్తున్న డబ్బుల్ని 9% వడ్డీని క్లియర్ చేసుకోవడానికి పెట్టాలా, 12% మనకి రిటర్న్ వస్తున్న దాంట్లో పెట్టాలా? ఎవరైనా చిన్న పిల్లాడైనా సరే 12% దాంట్లోనే పెట్టాలని చెప్తాడు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు ఎక్సెల్ షీట్ లోనో, వెబ్సైట్స్ లోనో, ఎస్ఐపి క్యాలిక్యులేటర్ లోనో వెళ్ళి మీరు ఎంటర్ చేశాక ఇంత పెద్ద మొత్తంలో మీకు వచ్చేది ఇన్ఫాక్ట్ 0% హోమ్ లోన్. అది కూడా చెప్తా నెక్స్ట్, 0% హోమ్ లోన్ ఎలా అనేది కాన్సెప్ట్ కూడా. బట్ ప్రాక్టికల్ గా నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఒకటి, హోమ్ లోన్ త్వరగా క్లియర్ చేయాలి కాబట్టి నేను వెళ్ళి ఇప్పుడు బ్యాంక్ లో కడతాను ఈ డబ్బులు అంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుందా? ఆన్లైన్ లో పే చేసుకుంటాను, ఈఎంఐ ఇంకా ఎక్కువ పే చేస్తానంటే మీకు బాడీ ముందుకు తీసుకెళ్తుందా? లేదు, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లాంగ్ టర్మ్ లో నాకు మంచిగా వెల్త్ రావాలంటే మీ బాడీ మిమ్మల్ని ఎక్కువ పుష్ చేస్తుందా? హోమ్ లోన్ క్లియర్ చేయడానికి మీ బాడీ ఎక్కువ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. రెండవది, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 5 లక్షలు 10 లక్షల అలా డబ్బులు కూడింది అయ్యాక మీకు ఎప్పుడైనా ఒక వాంట్ వచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్ ఇంకెవరో ఏదైనా కొంటున్నారంటే టక్కని డబ్బులతో మీరు వెళ్ళి కొనేయాలని చూడరా? దాన్ని సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందా? ఉంటుందంటే ఓకే, ఉండదంటే మాత్రం ఈ 3% ఎక్కువ వస్తుంది కదా ఇన్వెస్ట్మెంట్ లో, అది మంచి వెల్త్ కదా అనుకొని డిసిప్లైన్ ప్రాపర్ గా లేకుండా, సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ సైడ్ అన్నెసరీగా మూవ్ అవ్వద్దు. హోమ్ లోన్ నే క్లియర్ చేసుకోండి. మీకు డిసిప్లైన్ ఉందంటేనే, మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉందంటేనే ఎక్స్ట్రా ఈఎంఐలు ఏ పే చేయాల్సిన నీడ్ లేదు, ప్రీపేమెంట్ కూడా చేయాల్సిన నీడ్ లేదు. ఎంత టెన్యూర్ ఉంటే అంత టెన్యూర్ పెట్టుకోండి. వడ్డీ ఎక్కువ కడతారు కరెక్టే, కానీ అదే డబ్బులు మీరు మార్కెట్ లో పెడితే ఇంకాస్త ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. దానికంటే లక్షల్లోనే డిఫరెన్స్ వస్తుంది. బట్ డిసిప్లైన్, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ లోన్ క్లియరెన్స్ అది మీరు ఎవరన్నా దాన్ని బట్టి ఉంటది. మీరు డిసిప్లైన్, సెల్ఫ్ కంట్రోల్ ఉన్న పర్సన్ అయితే ఆల్వేస్ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్. అలా కాదు, నాకు వద్దు, నేను అలా కాదు, నేను అలాంటి మనిషిని కాదు, నేను ఏదో టైంలో డబ్బులు ఖర్చు పెట్టేస్తాను, లేదంటే నాకు ఈ హోమ్ లోన్ రిలేటెడ్ గా ఉంటే నా భారం నన్ను తొలుస్తూ ఉంటుంది మైండ్ లో అంటే గో ఫర్ హోమ్ లోన్ క్లియరెన్స్. క్లియర్? ఇప్పుడు 0% హోమ్ లోన్ ఎలా తీసుకోవాలి? మీరు చాలా వరకు నేను ప్రీవియస్ గా కూడా చేశాను దీని మీద ఒక వీడియో. ఆ వీడియోలో కానీ షార్ట్స్ లో కానీ చాలా దగ్గర చూస్తూ ఉంటారు 0% హోమ్ లోన్ ఎలా వస్తుంది అంటే వీళ్ళు మనకేం బ్యాంక్ వాళ్ళు రూపాయి వడ్డీ తీసుకోకుండా ఇవ్వరు, వాళ్ళ వడ్డీ వాళ్ళు తీసుకుంటుంటారు. ప్యారలల్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వడ్డీని రికవర్ చేసుకోవడం అనమాట. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ది ఎంటైర్ లోన్ అమౌంట్ లో 0.15% ఆఫ్ 50 lakhs అంటే ఎంత? 7,500 రూపీస్ నెల నెల మనం ఎస్ఐపి చేస్తే ఇక్కడ ఎంతైతే మనకి వడ్డీ వీళ్ళు తీసుకుంటున్నారు టోటల్ ఇంట్రెస్ట్, ఇక్కడ మనం ఈఎంఐ తీసేద్దాం, ఎక్స్ట్రా ఈఎంఐ. టోటల్ వడ్డీ ఎంత తీసుకుంటున్నారు మన దగ్గర? 57,96,000 కదా టోటల్ వడ్డీ. ఈ 50 lakhs కి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ లోకి వెళ్ళి మనం ఎంత మన లోన్ లో 0.15% అంటే 50 lakhs లో 0.15 అంటే 7,500 ని 12% రేట్ తో 20 years కి మనం గ్రో చేస్తే మనం ఎంతైతే అక్కడ వడ్డీ కడుతున్నామో హోమ్ లోన్ కి, ఆ వడ్డీ అంతా కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ ద్వారా రికవర్ అయిపోతుంది. 57 lakhs వడ్డీ కడుతున్నా, ఇక్కడ కూడా 57 lakhs దగ్గర వడ్డీ రికవర్ అయిపోతుంది. సో హోమ్ లోన్ తో పాటు ప్యారలల్ గా 7,500 రూపాయలు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయమని 0% ఇంట్రెస్ట్ అని మా లాంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. కానీ ఈఎంఐ కడుతూ అడిషనల్ గా 7,500 మనం కట్టాలి. ఫస్ట్ థింగ్ అది గుర్తుంచుకోవాలి. అదే డబ్బులు మనం అదే హోమ్ లోన్ ఈఎంఐ కడుతున్నా 9% దగ్గరగా అక్కడ కూడా మనం బెటర్ గా సేవ్ చేసుకో
చేసుకుంటానంటే ఇంట్రెస్ట్ కట్టకుండా ఎక్స్ట్రా 3% బెనిఫిట్ ఇక్కడ కరెక్టే, బట్ ఇది కంప్లీట్ 100% బెనిఫిట్ లో చూడకూడదు. ఎందుకంటే ఎక్స్ట్రాగా మనం 7,500 కడుతున్నాం నెల. సో 0% హోమ్ లోన్ ఇస్ నథింగ్ బట్ మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తూ ఎక్స్ట్రాగా నెల ఎక్కువ డబ్బులు ఉంటే హోమ్ లోన్ ఈఎంఐ నేను కట్టేస్తాను. స్టాక్ మార్కెట్ ద్వారా కూడా నేను కొంత వెల్త్ ని బిల్డ్ చేసుకుంటాను. సో దట్ ఏదైనా పాయింట్ లో నాకు అడిషనల్ గా డబ్బులు కావాలనుకున్నా నేను ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా తీసుకుంటాను. లేకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇల్లు నాకే వచ్చేసి ఉంటుంది, ఈ డబ్బులు కూడా నాకు ఎక్స్ట్రాగా ఉంటుంది, దాన్ని నా ఖర్చులకి ఏమైనా పెట్టుకుంటాను. ఆ రీజన్స్ తోనే మీరు ఎలా చేసుకోవచ్చు. బట్ దీనికి హోమ్ లోన్ మీదే చేయాల్సిన నీళ్ళు లేదు. మీకు వీలుంటే 10,000 చేయండి, 20,000 చేయండి ఎక్స్ట్రాగా. కానీ 0% హోమ్ లోన్ తీసుకురావాలని 0.15 పెట్టుకొని ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకేం పెద్ద బెనిఫిట్ అనేలా మనం ఫీల్ అవ్వాల్సిన నీళ్ళు లేదు. అడిషనల్ గా డబ్బులు పెడుతున్నాం, ఇది కూడా మనం మైండ్ లో ఉంచుకోవాలి. అండ్ ఇది 0.15% ఆఫ్ టోటల్ లోన్ అమౌంట్. ఈఎంఐ మీద కూడా 10% అని 15% అని 20% అని ఎస్ఐపి చేస్తే కూడా హోమ్ లోన్ 0% మనకు వచ్చేస్తుంది వడ్డీ. కానీ థియరిటికల్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది, బట్ గుర్తుంచుకోండి ఎక్స్ట్రాగా మనకి డబ్బులు ఉండాలి. ఈఎంఐ కట్టంగా ఖర్చులని పోంగా శాలరీలో మిగులుతూ ఉంటే అప్పుడు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం 0% తెచ్చుకుంటున్నట్లు. కేవలం దానికోసమే కాదు, మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసమైనా మంచిగా ఇంకెంత మిగులుతుంటే అంత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మీకే బెటర్. అండ్ ఫైనలీ హోమ్ లోన్ రిలేటెడ్ గా నేను నా వాళ్ళకైతే ఏం చెప్తాను, మా రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఏం చెప్తాను, మీకు ఆ ఇంపార్టెంట్ థింగ్స్ ని చెప్తాను. ఒక్కొక్కటిగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ది హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్న వ్యక్తికి ఇతర లోన్స్ కూడా ఉంటుంటాయి కదా, అవన్నీ కలిపితే మీ టోటల్ శాలరీలో మంత్లీ శాలరీలో 30% ఉందంటే వెల్ అండ్ గుడ్, మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు, ఖర్చులు సాఫీగా జరుగుతాయి. 50% కంటే మించుతుందంటే మీరు తప్పు చేస్తున్నట్టు. ఇప్పుడే మేబీ మీకు ఆ ఇల్లు అవసరం లేదేమో, లేదా మీరు తీసుకుంటున్నది ఓవర్ హోమ్ లోన్ ఏమో, అంత పెద్ద హోమ్ కూడా మనకి నీడ్ లేదేమో అప్పుడుంటున్న ఎకనామిక్ కండిషన్స్ ని బట్టి. బికాస్ ఇల్లు అనేది ఎంతకైనా వస్తుంది, 50 లక్షలు ఉంటుంది, కోటి ఉంటుంది, 2, 5, 10, 20, 30, 40 కోట్లు. ఇంకెంత పెద్ద ఇల్లు అయినా సరే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు. కానీ మన స్తోమత ఎంతో దానికి తగినట్టే చేయాలి. అది ఎలా తెలుస్తుంది మనకంటే మన మంత్లీ ఈఎంఐ 30 to 50% రేంజ్, ఇంతకు మించి క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. బయట ఉంటున్న ఇతర అప్పులు కూడా మీకు బాగున్నాయి, ఓవరాల్ మీకు నెల వస్తున్న దాంట్లో అప్పులకి వడ్డీలు ఈఎంఐలే 50% పోతున్నాయి, 40% పోతున్నాయి అంటే మీరు ఎడ్జ్ లో ఉంటున్నట్టు. ఇంకంతకు మించి మీరు కడుతున్నారు ఈఎంఐలు అంటే దయచేసి తీసుకోకండి, అది కరెక్ట్ టైం కాదు. శాలరీని పెంచుకోండి, ఇన్కమ్ సోర్సెస్ ని పెంచుకోండి, అప్పుడు కావాలంటే వెళ్ళండి. ఫస్ట్ థింగ్ ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదని. నెక్స్ట్ ది ఎమర్జెన్సీ ఫండ్. యూజువల్ గా మన నెలవారీ ఖర్చులకి కనీసం మినిమం 12 నెలలు అలా ఖర్చుల్ని పెట్టుకుంటే ఎప్పుడైనా జాబ్ మారాలన్నా, మనల్ని జాబ్ లోన్స్ తీసేసినా, ఆర్ ఏదైనా క్రైసిస్ వచ్చి బిజినెస్ జరగకపోయినా 12 నెలల పాటు మన ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదంటే ఎమర్జెన్సీ ఫండ్ ని మెయింటైన్ చేస్తుంటాం కదా. 12 నెలల మన ఇంటికి కావాల్సిన ఖర్చుల డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకొని దీనికి హోమ్ లోన్ కి సంబంధించిన ఈఎంఐల్ని కూడా 12 నెలల ఈఎంఐల్ని కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇది మీరు చేయలేదంటే వన్స్ మీరు హోమ్ లోన్ తీసుకున్న తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, జాబ్ లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నెక్స్ట్ మీరు ఈఎంఐల్ని కట్టలేక ఆ ఇల్లు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకునే స్టేజ్ కి వెళ్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ లో ఖచ్చితంగా హోమ్ లోన్ కి సంబంధించిన డబ్బులు కూడా యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ హోమ్ లోన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మీకు హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ని రికమెండ్ చేస్తారు. లేదన్నా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా అది కూడా హోమ్ లోన్ రిలేటెడ్ గా మీకు బెనిఫిట్ గా కవర్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగి తను ఈఎంఐలు కడుతున్న పర్సన్ తనకి ఏదైనా జరిగితే ఇల్లు బ్యాంక్ వాళ్ళది అయిపోతుంది. అలా కాకూడదంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు బ్యాంక్ కు వెళ్లి లోన్ అప్లై చేసినప్పుడు నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, నేను తీసుకోవాలనుకుంటున్న లోన్ అమౌంట్ నా టర్మ్ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుందని మీరు చెప్పినా సరిపోతుంది. మీకు ఇంకొక హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. లేదు వాళ్ళు ఇవ్వనంటున్నారు లోన్, వాళ్ళే హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ఇస్తానంటున్నారు. ఈ రెండిట్లో ఏం చేసినా ఆ మనిషికి ఏదైనా జరిగితే పూర్తిగా ఆ ఇంటికి సంబంధించిన అప్పంతా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ క్లియర్ చేస్తూ మిగిలిన డబ్బుల్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తుంది. ఆ హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కూడా అలా క్లియర్ చేస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ప్రతి హోమ్ లోన్ కి ఇన్సూరెన్స్ తోనే ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ లేకపోతుంటే మీరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా మీకు ఏదైనా జరిగినా హోమ్ లోన్ కడుతున్న వ్యక్తి లేకపోయినా ఆ ఇల్లు ఆ ఫ్యామిలీ మెంబర్స్ దే అవుతుంది, కానీ బ్యాంక్ వాళ్ళది అవ్వదు. ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి కంపేర్ చేశాను లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ది హోమ్ లోన్ తీసుకోవాలన్న 1-2 years ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. ప్రాపర్ సిబిల్ స్కోర్ ని మెయింటైన్ చేయండి. ప్రాపర్ గా అన్ని టైం టు టైం పే చేసుకుంటూ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నీ పే చేసుకుంటూ సిబిల్ ని బాగా మెయింటైన్ చేయండి. నేను చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు ఏ బ్యాంక్ లో స్ప్రెడ్ తక్కువగా ఉంది, ఎక్కడ వడ్డీ తక్కువ ఉంది అనేది 3-4 రోజులు తిరిగి ఒకేసారి తిరగండి. ఒకవేళ పాన్ కార్డ్ ఇచ్చి లాగిన్ అయ్యే వాళ్ళు చెప్తారంటే విత్ ఇన్ 14 days లోపు కంప్లీట్ చేయండి. ఎందుకంటే యాజ్ పర్ రూల్స్ మీరు ఏదైనా బ్యాంక్ కు వెళ్ళి హోమ్ లోన్ రిలేటెడ్ గా చేస్తున్న ఎంక్వైరీ విత్ ఇన్ 14 days లోపే మీరు చేస్తుంటే మీ సిబిల్ మీద పెద్ద ఇంపాక్ట్ పడదు. అలా కాకుండా ఈ రోజు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇంకొక 20 days తర్వాత ఇంకొక బ్యాంక్, 20 days తర్వాత ఇంకొక బ్యాంక్, నాకు టైం
టైం లేదని బ్యాంక్స్ తిరగడానికని టైం టు టైం ఒక్కొక్క బ్యాంక్ దగ్గరికి లాగిన్ అవుతూ వెళ్ళారంటే మీ సిబిల్ స్కోర్ కూడా డ్రాప్ అవుతుంది. అది అన్నెసరీ తలనొప్పి. 14 days టైం పీరియడ్ లో ఎన్ని బ్యాంక్స్ తిరుగుతారు అన్ని బ్యాంక్స్ తిరిగి ఎక్కడ వడ్డీ రేట్ తక్కువ ఉందో అక్కడ ఫైనలైజ్ అవ్వండి. అండ్ దానికి ముందు నుంచి సిబిల్ స్కోర్ ని మంచిగా మెయింటైన్ చేయండి. లేదంటే మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా ప్రీమియం స్టార్టింగ్ లో చెప్పినట్లు కలెక్ట్ చేస్తారు. అండ్ వన్స్ లోన్ తీసుకున్న తర్వాత ఏ ప్రీపేమెంట్ చేయాలనుకుంటున్నా స్టార్టింగ్ టైమ్స్ లోనే చేయండి. అండ్ టైం టు టైం ఆర్బీఐ వాళ్ళు రెపో రేట్ ని కట్ చేస్తే మీ వడ్డీ రేట్ కూడా తగ్గాలి. తగ్గకపోతూ ఉంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పండి, కన్వర్షన్ ఫీజు నేను పే చేస్తాను, నా వడ్డీ రేట్ని తగ్గించమని అడగండి. ఎలా తెలుస్తుంది మీకు వడ్డీ రేటు ఇప్పుడు వెళ్ళి అడిగితే తగ్గుతుందని? మీరు ఇతరులు ఎవరైనా వడ్డీలు తీసుకుంటుంటారు, హోమ్ లోన్ తీసుకుంటుంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎంత వడ్డీకి ఇచ్చారని అడగండి. మీకు 10% వడ్డీకి ఇచ్చారు, తనకేమో 8% కే ఇచ్చారు. మీరు మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడగండి, మీకు కూడా అది 8% కి మారుస్తారు. మీరు చేయాల్సిందల్లా కన్వర్షన్ ఫీజు అని ఉంటుంది. అది బ్యాంక్ టు బ్యాంక్ డిపెండ్ అయి ఉంటుంది. 3000 4000 దగ్గరగా ఉంటుంది. అది కడితే మీ వడ్డీని ఇప్పుడు కొత్తగా లోన్స్ ఇస్తున్నప్పుడు ఎంత వడ్డీకి ఇస్తున్నారో అంత వడ్డీకే మీకు ఇస్తారు. లేదు కన్వర్షన్ ఫీజు తీసుకొని కూడా నాకు అంత పెద్ద బెనిఫిట్ ఇవ్వలేదు కానీ వేరే బ్యాంక్ లో బెనిఫిట్ ఇస్తున్నారు, మీరు టైం టు టైం వేరే బ్యాంక్స్ తో కూడా వెళ్ళి నాకు ఈ బ్యాంక్ లో హోమ్ లోన్ ఉంది, నేను ఇప్పుడు మీ బ్యాంకు షిఫ్ట్ చేసుకుంటే మీ బ్యాంక్ లో నాకు ఎంత బెస్ట్ వస్తుంది అని మీరు అడిగారు అనుకోండి, మీకు నో చెప్పడం ద్వారా వాడికి ఏమీ రాదు. ఎందుకంటే మీరు నో చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోతారు, వాళ్ళకి హోమ్ లోన్ వెళ్ళదు, వడ్డీ వెళ్ళదు. కానీ మీకు ఎస్ చెప్పి అక్కడ 9% మేము 8.5% ఇస్తామంటే దెన్ మీ హోమ్ లోన్ ని ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ బ్యాంక్ వాళ్ళ హోమ్ లోన్ కొనేసుకుంటారు. ఇన్ఫాక్ట్ మీరు అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నప్పుడే ఎక్కడైతే హోమ్ లోన్ ఉందో వాళ్ళే సరే సార్ మేమే 9 నుంచి 8.5% కి ఇచ్చేస్తామంటారు. ఈ కన్వర్షన్ జస్ట్ కొంత డబ్బుల్ని పే చేసి మీ వడ్డీని తగ్గించుకోవడం, నేను హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానంటే మీ బ్యాంక్ వాళ్ళైనా బెనిఫిట్ ఇస్తారు, ఆ అవతల బ్యాంక్ వాళ్ళైనా మీకు బెనిఫిట్ ఇస్తారు. ఈ 2 ట్రిక్స్ ని మీరు యూజ్ చేశారంటే హోమ్ లోన్ తీసుకున్న తర్వాత పెద్ద మొత్తంలో మీకు డబ్బులు సేవ్ అవుతుంది. అండ్ యాజ్ పర్ రీసెంట్ ఆర్బీఐ రూల్స్ మీరు మొత్తం లోన్ అమౌంట్ అంతా క్లియర్ చేసేసాక విత్ ఇన్ 30 days లోపు మీ డాక్యుమెంట్స్ మీకు బ్యాంక్ వాళ్ళు ఇవ్వకపోతే నెల 5,000 రూపాయల పెనాల్టీని ప్రతి రోజు వాళ్ళు మీకు పే చేయాలి. కాబట్టి డాక్యుమెంట్స్ ఇవ్వక హరాస్ చేస్తుంటే ఆర్బీఐకి సంబంధించిన సర్క్యులర్ ని గుర్తుంచుకోండి. పర్ డే 500 రూపీస్ మీకు పెనాల్టీ దొరుకుతుంది. అండ్ యూజువల్ గా హోమ్ లోన్ రిలేటెడ్ గా ట్యాక్స్ బెనిఫిట్స్ మీకు తెలిసే ఉంటాయి. సెక్షన్ 80C లో ప్రిన్సిపల్ అమౌంట్ పై పే చేస్తున్న ఈఎంఐ లో మనకి ప్రిన్సిపల్ కి వెళ్తుంది, వడ్డీకి వెళ్తుంది కదా. అలా ప్రిన్సిపల్ అమౌంట్ పై 1,50,000, సెక్షన్ 24 లో వడ్డీపై 2 lakh దగ్గరగా ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ని పొందొచ్చు. ఇది ఇంకా పెంచుకోవాలంటే మీరు మీ వైఫ్ తో అయినా ఆర్ వైఫ్ హస్బెండ్ తో అయినా జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే మీకు 1,50,000 సెక్షన్ 80C లో, 2 lakhs ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా సెక్షన్ 24 లో, మీకు ఒక పర్సన్ గా 1,50,000 సెక్షన్ 80C లో ప్రిన్సిపల్ రిలేటెడ్ గా బెనిఫిట్, సెక్షన్ 24 లో 2 lakh దగ్గరగా ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా బెనిఫిట్ దొరుకుతుంది కదా. అలాగే మీ పార్ట్నర్ కూడా దొరుకుతూ టోటల్ గా మీరు ఒక 3,50,000, మీ పార్ట్నర్ ఒక 3,50,000, టోటల్ గా 7 lakhs దగ్గరగా జాయింట్ హోమ్ లోన్ లో మీరు బెనిఫిట్ ని పొందొచ్చు. అండ్ వన్స్ హోమ్ లోన్ తీసుకున్న తర్వాత మీరు కడుతూ వెళ్తూ ఉంటారు. ఏదైనా ఆపద సమయాల్లో మీకు డబ్బులు అవసరమైనప్పుడు టాప్ అప్ హోమ్ లోన్ అనేది ఉంటుంది. బయట ఎక్కడైనా పర్సనల్ లోన్ ఇతరుల దగ్గర పెద్ద మొత్తంలో వడ్డీ కాకుండా హోమ్ లోన్ ఎక్కడైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి హోమ్ లోన్ రిలేటెడ్ గా టాప్ అప్ కావాలని అడిగి ఆ డబ్బుల్ని కూడా మీరు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ కి తీసుకోవచ్చు. కాబట్టి బయట పర్సనల్ లోన్స్ ఇతర లోన్స్ తీసుకునే ముందు టాప్ అప్ లోన్ నాకు ఇస్తారా అని బ్యాంక్ కు వెళ్ళి అడగండి. మీరు అడిగితేనే చెప్తారు, అడగకపోతే ఎలా చెప్తారు? మీకు ఆ డబ్బులు అవసరమైనప్పుడు నాకు ఇలా డబ్బులు అవసరం ఉంది, నా హోమ్ లోన్ మీద అడిషనల్ గా నేను లోన్ తీసుకోవాలనుకుంటున్నాను, టాప్ అప్ తీసుకుందాం అనుకుంటున్నాను, వీలుందా వీల్లేదని ఒక్కసారి అడగండి. అండ్ ప్రీపేమెంట్ గురించి చెప్పాను కదా, 10 lakhs ప్రీపేమెంట్ చేస్తున్నాను 5 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత. ఇలా ప్రీపేమెంట్ చేస్తున్నప్పుడు చాలా మంది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 4% దగ్గరగా ప్రీపేమెంట్ చార్జెస్ అని కలెక్ట్ చేస్తున్నాయి. కానీ యాజ్ పర్ ఆర్బీఐ రూల్ ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ తో ఉంటున్న ఎవ్వరు కూడా ప్రీపేమెంట్ కి రూపాయి పెనాల్టీ కూడా పే చేయకూడదు, తీసుకోకూడదు. బ్యాంక్స్ కూడా వాళ్ళు ఎవరైనా అడుగుతూ ఉంటే ఈ సర్క్యులర్ ని చూపించి ఫ్లోటింగ్ రేట్ కి ప్రీపేమెంట్ చార్జెస్ ఉండవని గట్టిగా చెప్పండి. అండ్ ఐ థింక్ హోమ్ లోన్ రిలేటెడ్ గా ఉంటున్న పూర్తి సమాచారాన్ని మీకు అందించానండి. ఇప్పటి వరకు మీరు ఇది చూసుంటే ఇవాల్టి వీడియోలో మీరు తెలుసుకున్న కొత్త అంశం ఏదైనా ఉందా? లేదు ఇప్పటి వరకు నాకు తెలిసినవే ఇవన్నీ, మీరు కొత్తగా ఏం చెప్పలేదంటారా? ఏదనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ నేను ఇంతవరకు చాలా తక్కువ మంది చూసుంటారు అనుకుంటున్నాను. సో నేను అడుగుతున్న ఈ క్వశ్చన్ కి ఎంతమంది ఆన్సర్ చేస్తున్నారని దాన్ని బట్టి ఎంతవరకు ఈ వీడియోని చూస్తారన్నది నాకు అర్థమవుతుంది. అండ్ ఖచ్చితంగా ఒక పర్సన్ లోన్స్ తీసుకుంటున్న పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ ని కలిగి ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఆ తీసుకుంటున్న పర్సన్ కి ఏదైనా జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ₹1 కోటి 2 కోట్ల రూపాయల దగ్గరగా కూడా మీరు నెలలా కడుతున్న 500-700,000 రూపీస్ ఇంత తక్కువ మొత్తంతో కూడా మీ ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వగలిగేది టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఇంక ఏ ఇతర పాలసీ కూడా ప్రపంచంలో ఫ్యామిలీకి ఇంత పెద్ద సెక్యూరిటీని ప్రొవైడ్ చేయదు. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే మీ ఫ్యామిలీకి మీరు సెక్యూరిటీ ఇవ్వనట్టే. మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలన్న మొత్తం డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్స్ రూపంలో ఉంటాయి. క్లిక్ చేసి మీ ఫ్యామిలీకి ఇవ్వాలి ఒక మంచి ప్రొటెక్షన్ ఇవ్వండి.
వీడియో రిలేటెడ్ గా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.